భర్త విదేశాలు ఉండడంతో అదే గ్రామానికి చెందిన యానాది నారాయణతో వివాహితర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు కలిసి జల్సాలు చేసి ఎంజాయ్ చేసేవారు. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో పక్కింట్లో ఒంటరిగా ఉండే 60 ఏళ్ల దమయంతి నగలపై జ్యోతి కన్ను పడింది. ఏప్రిల్ 24వ తేదీన వేడివేడి దోశలు చేసి పెడతా రమ్మని ఇంటికి తీసుకెళ్లింది. దమయంతి జ్యోతి ఇంట్లో కూర్చొని దోశ తింటున్న సమయంలో పైనుంచి దుప్పటి కప్పి కింద పడేసింది. మెడపై కాలుతో తొక్కి చంపింది. దమయంతి ప్రాణం పోయిన తర్వాత బంగారు గాజులు, పుస్తెలతాడు, చెవిదిద్దులు, ముక్కు పుడక తొలగించి డెడ్ బాడీని మంచం కింద దాచింది. తర్వాత ప్రియుడు నారాయణకు విషయం చెప్పింది. తనకి సహకరిస్తే 2 తులాల బంగారం ఇస్తానని ఒప్పించింది. అదే రోజు రాత్రి ఇద్దరు కలిసి ఊరి చివర మురికి కాల్వపై ఉన్న 2 పలకలు తొలగించి అందులో డెడ్ బాడీని పెట్టి మళ్లీ తిరిగి ఆ పలకలను అమర్చారు. అయితే ఏప్రిల్ 26న మురికి కాల్వ దగ్గర సెంట్రింగ్ పనిచేస్తున్న కూలీలకు దుర్వాసన రావడంతో దమయంతి మృతదేహం బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.